ఇది ఇంకా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు ఏమంటారు స్కూల్స్ కడతా అంటే స్కామ్ అంటారు ఏం చేస్తానన్నా తప్పే అంటున్నారు 25,000 కోట్లతో స్కూళ్ళను కడతా ఒక్కో స్కూల్కు 200 కోట్లు ఖర్చు పెడతా ఏడాదిలో 59,000 ఉద్యోగాలు ఇచ్చిన దేశంలో ఎవరైనా ఇచ్చినట్లు నిరూపిస్తే నేను బట్టిని ఎందుకు తీసుకొస్తున్నావు వల్ల నువ్వు ఒక్కనే శిక్ష బట్టి ఏం చెప్పలే ఏం అంత భజన చేసుకోలే నేను బట్టి విక్రమార్క ఏ శిక్షకైనా రెడీ ఎందుకంటే నేను మునిగినా నా పక్కన కూడా మునగాలి ఇప్పుడు ఈత రానుడు ఉంటే అలా దింపితే ఏం చేస్తాడు ఈత వస్తాను కూడా ముంచి చంపుతాడు సేమ్ రేవంత్ రెడ్డి అట్టనే రేపు ప్రభుత్వం పోయిందనుకో నా ఒక్కని వల్లనే పోయిందా ఇగో బట్టి వల్ల కూడా పోయింది నా ఒక్కని వల్లనే వ్యతిరేకత వచ్చింది నా వ్యతిరేకత కోపం వచ్చింది ఆ ప్రజలకు ఇగో బట్టి వల్ల కూడా వచ్చింది ఇగో దామోదర్ రాజనరసింహ వల్ల కూడా వచ్చింది ఇగో కోమటిరెడ్డి వల్ల కూడా వచ్చింది ఆయన జ్యూస్ దాగి ఏది పడితే అది మాట్లాడాడు దాని వల్లనే వ్యతిరేకత వచ్చింది ఇవన్నీ చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నీళ్ళ మీద ఏం సోయలేకపోయినా కానీ ఏది పడితే అది మాట్లాడి ఇక మన హక్కులు రాకుండా చేసింది ఈయననే సో కాబట్టి ఈయన వల్ల కూడా వచ్చింది ఇట్లా అందరి మీద పూసుకుంటూ పోతున్నాడు తా చెడిన కోత అంట వనమంతా చేసినట్టుగా అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెడిపోవడమే కాకుండా రేవంత్ రెడ్డి బదనాం కావడమే కాకుండా అందరికీ అది ఊస్తూ ఉన్నాడు అనమాట ఇంత ఎందుకంటే పోతే మొత్తం కొలాప్స్ అయిపోవాలి ఒకటెందుకు నాశనం కావాలి అట్లా అనమాట సో కాబట్టి నాతో పాటు బట్టి కూడా ఏ శిక్షకైనా సిద్ధమే అంట ఈయన మాట్లాడిన ఆనిముత్యాలు చూద్దాం ఈయన స్కూల్ కడతా అంటే ఎవరు వద్దనరా ఏ ప్రజలని వద్దంటారా నువ్వు స్కూల్ కడతా అంటే నువ్వు ఏం కడుతున్నావో అర్థం చేసుకున్నావు మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈ స్కూల్ కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈ రోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ని నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈ రోజు మేము పనిచేస్తున్నాం. సార్ మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని కట్టడాన్ని మీ ఓరం కూడా వద్దనట్లేదు నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టు అందులో ఇంటర్నేషనల్ స్థాయిలో చదువు చెప్పు కానీ ముందు గురుకులాలలో బువ పెట్టు పిల్లలకు పురుగులను రాకుండా బువ పెట్టు రేపు మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఇంకా 10 రోజులు పోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినాక గురుకులాలల్లా లేకపోతే స్కూళ్ళల్లో మధ్యాహ్నం భోజనంలల్లా పురుగులు రాకుండా జర్ర కొంచెం మంచి కూర నీ ఇంట్లో మీ ఇంట్లో తిన్నట్టు కాదు కనీసం మీ పని మనుషులను తింటారు చూసినావా గలాంటి క్వాలిటీ ఫుడ్ అని జర పిల్లలకు పెట్టి చదువుకునే పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి నేను ఇంటర్నేషనల్ స్థాయిలో దిద్దుతా బొమ్మ చూపిస్తా అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు మీరు చూపియండి తప్పేం లేదు ఇప్పుడు అప్పుడెప్పుడో అయ్యేది దానికోసం ఇప్పటి నుంచే ఉన్న స్కూళ్ళను బొంద పెట్టొద్దు కదా నువ్వు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టే వరకు ఇంకో సంవత్సరం పట్టొచ్చు 2 సంవత్సరాలు పట్టొచ్చు లేకపోతే మీరు మొత్తం దిగిపోయిన దానికి కూడా కాకపోవచ్చు అట్లుంటుంది మీ పని కూడా సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళను ఉన్నటువంటి గురుకులాలను వాటికి కొంత బువ పెట్టండి కొంత నీట్గా సౌకర్యాలు కల్పించండి రేపు మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత కనీసము ఆడ ఉండడానికి వసతి లేకుండా ఆ రకంగా మీరు దాన్ని మార్చకండి నాణ్యమైనటువంటి విద్యను ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కల్పించేటువంటి ప్రయత్నం చేయండి అది చేయకుండా ఇప్పుడు ఏవేవో కడతా అంటున్నాడు సరే ఏం కడతారో చూద్దాం ఈ రోజు చాలా మంది విమర్శిస్తున్నారు ఇయాల్లో పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక ఎట్లా మాట్లాడతారు సార్ అబద్ధాలు బాధ అనిపించదా కొంచెం అన్న బిడియం అనిపించదా ఇట్లా అబద్ధాలు మాట్లాడుతుంటే గట్లా రాసింటున్నారు పత్రిక గట్లా చెప్పినారు ఏం రాసిరో నేను చూపిస్తా చెప్తా అయ్యా మీరు కడుతున్నటువంటి స్కూళ్ళు మంచిగానే ఉన్నాయి కానీ ఫస్ట్ ఏమో మీరు అది చెప్పినప్పుడేమో 80 కోట్లతోని ఒక స్కూల్ కడతామని చెప్పారు 80 కోట్లతోని ఒక స్కూల్ కడతాము అని చెప్పారు 80 కోట్లు పోయినాయి దాన్ని మీరు ప్రారంభించే నాటికి శంకుస్థాపన చేసే నాటికి 120 కోట్లు అని చెప్పేసి ఆ రోజు చెప్పారు మళ్ళీ తర్వాత నిన్న జీవో ఇచ్చేటప్పుడేమో 200 కోట్లు అన్నారు ఒక స్కూల్ కట్టడానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పారు ఎందుకో ఇక్కడ అనుమానం ఉన్నది ఒకవేళ 80 కోట్లతో మీరు ప్రాథమికంగా అంచనా చేసేటప్పుడు పెరిగితే గిరిగితే 5-10 అటు ఇటు పెరుగుతుంది మహా అయితే 100 కోట్లు కావాలి 100 కోట్లు కావాలి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టడానికి కానీ 200 కోట్లు అయ్యింది దీని మీద అనుమానం ఉన్నది ఈ 200 కోట్లు నిజంగానే ఖర్చు పెడుతుర్రా నిజంగా ఖర్చు పెడితే అప్రిషియేట్ చేయాల్సింది ఏం అనుమానం లేదల్లా కానీ 100 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు మింగుతానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా ఎందుకు ఇంత అమాంతంగా పెరిగింది ఇక్కడ వేసినప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో
ఇక్కడ వేసినప్పుడు కూడా గవే సౌకర్యాలు ఉన్నాయి, గవే ఉన్నాయి. మరి అక్కడ ఎక్స్ట్రా ఏం పెరగలేదు, ఇక్కడ మాత్రం రేటు మాత్రం పెరిగింది. 80 కోట్ల నుంచి 200 కోట్లకు వచ్చింది. దీని వెనకాలటువంటి కారణం ఏంది అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగానే వస్తున్నాయి. మరి 200 కోట్లట్లయితే 80 కోట్ల నుంచి గీ డౌట్ వస్తుంది అందరికీ. ఈ 200 కోట్లతోటి మొత్తము 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కడతారంట 20,000 కోట్లతోటి. 20,000 కోట్లతోటి కట్టు, తప్పేం లేదు. విద్యను అద్భుతంగా అందించాల్సిందే. నువ్వు ఈ రకంగా ఆడతా అంటే ఎవరు కూడా వద్దన్నారు. కానీ ఇక్కడ పెరిగినటువంటి ఎస్టిమేషన్ మీద డౌట్ వస్తుంది. ఇది ఇంత ఉన్నది, ఇంత ఎట్లా పెరిగింది ఒకటేసారి? ఏ రకంగా పెరిగింది? 120 కోట్ల రూపాయలు పెరిగినాయా? దీనికి కూడా పెద్ద గ్యాప్ ఏం లేదు. సంవత్సరం లోపల ఇంత పెరిగిపోయినాయి. ఏదో జరుగుతూ ఉంది వెనకాల కుట్ర అనేది అనుమానం. లేకపోతే బాజాబ్తా మీరు ట్రాన్స్పరెన్సీగా ఉండండి. ఎవరో అంటారు మిమ్మల్ని, నేను ఏం చేసినా తప్పే అంటారు, నేను ఏం చేసినా అదే అంటారు. అంటే నువ్వు చేసిన దాంట్లో బొక్కలు కనపడుతున్నాయి ఆడ. ఇప్పటికే మొత్తం అప్లపాలైపోయింది, రూపాయ లేదు, ఎవడిస్తలేడు. నేను పోతాను చెప్పదొంగ చూశాడు, చూస్తుర్రు అని చెప్పేసి మీరే చెప్తిరి. గట్లా చెప్పినాక ఎవడైనా ప్రజలు ఎట్లా అనుకుంటారు? గిట్లా నువ్వు పెంచుకుంటూ పోతా ఉంటే మరి నిజంగానే స్కూల్ కోసమే ఖర్చు పెట్టి స్కూల్కే అలాంటివన్నీ కూడా కేటాయిస్తే మంచిగానే ఉంటుంది, ఏం కాదు. కానీ స్కూల్కి పేరు చెప్పి 100 కోట్లు ఏమైనా మింగుతుర్రా ఏంది అంటే, ఒకవేళ 100 కోట్లు అయితే ఇంకొక 10,000 కోట్ల స్కామ్ ఇందులో ఉంటుంది ఈజీగా. ఈ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు 10,000 కోట్లు మింగుతారు ఆ స్కూళ్ళ పేర్ల మీద. దీన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు నిజంగా 200 కోట్లు పెట్టి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కడుతున్నారా, లేకపోతే 100 కోట్లతో పెట్టి ఇంకా 100 కోట్లు మింగుదామని ప్రయత్నం చేస్తున్నారా? మొత్తం ఓవరాల్ ప్రాజెక్ట్ అయిపోయేటప్పుడు 10,000 కోట్లు మింగుదామనేటువంటి కుట్రలు ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వాలి. కరెక్టే మీ విధానంలో. అంటే ఇక్కడ చూడండి ఎట్లా దాన్ని ఆ విషయాన్ని ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు మలుపు తిప్పి, ఏ రకంగా ఒక సెంటిమెంట్ కానీ ఒక లేకపోతే బడుగు బలహీన వర్గాలకు పేద బిడ్డలకు నేను విద్య అందిస్తా అంటే అందే కుట్ర వనుతున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ తెలివి అందరికి ఉండదు. ఇక చూడండి పిల్లలకు 200 కోట్లు ఇగో చాలా మంది విమర్శిస్తున్నారు. ఇయాల్లో పత్రికలో చూసిన ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, కరెక్టే మీ విధానంలో. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు గొర్రెలు చేపలు చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి. గత 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా వనికిరారు, ఒక రాష్ట్రానికి నాయకుడిగా వనికిరారు. రెచ్చగొట్టేటువంటి చిల్లర నాయకుడికి వనికొస్తారు. మీరు చిల్లర నాయకులు ఉంటారు, రెచ్చగొడతారు కార్యకర్తలని వీళ్ళని, ఆ దానికి వనికొస్తారు మీరు. ఒక నాయకుడికి ఉండే లక్షణాలు 1% కూడా లేవు మీ వ్యవహారంలో, మీ మాట తీరులో. మీరు ఏమంటున్నారు? చెప్పులు కుట్టుకోవడము, చేపలు పెంచుకోవడము, గొర్రెలు కాసుకోవడం, ఇదేమన్నా తప్ప అండి? ఏ ఊరుకోదాం? గొర్రెలు కాయనటువంటి గొల్ల ఎవరున్నారో అడుగుదామా పోయి? ఎంతమంది ఇలా గొర్రెల మీద ఆధారపడి బతుకుతున్నారు? అదేమన్నా తప్ప? అదేమన్నా తక్కువ చేయడమా? అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ వృత్తి. అదేమన్నా తప్ప? నీకు చేతగాక ఆ స్కీములు ఎత్తేసి నువ్వు ఆ గొర్రెల స్కీము ఎంతో కొంత వాళ్ళకు ఆసర అవుతుండే ఆ యాదవ సోదరులకి, అది ఎత్తేసినావు. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు. ప్రతి చెరువులో వానాకాలం రాగానే చేప పిల్లలు పంపిణీ చేసేవారు. అదొక కార్యక్రమం నడుస్తుంటుండే. సరే, అవి ఎన్ని బతుకుతున్నాయి, ఎన్ని బతుకుతలేవు, దాంట్లో ఎన్ని అవుతున్నాయి అనేది ఒకసారి మళ్ళీ దాని మీద చర్చిద్దాం. నీళ్ళుంటేనే చేపలు తెస్తారు, చేప పిల్లలు నేస్తారు. తర్వాత అవి మళ్ళా పట్టుకునేటోళ్ళు. కొంతమంది కన్నా జీవనోపాధి కలిగేది. మహా అయితే ఎంత ఖర్చు అవుతుందో 5-6 కోట్ల ఖర్చు. దాన్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య సంపద పెంచేటువంటి ప్రయత్నాలు చేసిరు. మనం ఇప్పుడు మనకు చేపలు కావాలంటే ఏపీకి వెళ్ళో లేకపోతే తమిళనాడుకి వెళ్ళో మనకు చేపలు రావాలి. కానీ మన దగ్గర కూడా మన చేపలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుండే. ఇక మత్స్య సంపద అయిపోయింది కదా. ఇప్పుడు గొర్రెల గురించి మీరు ఒకసారి గొర్రెల స్కీమ్ పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి మీరు లెక్కలు తీసి చూడండి.
మనం మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి మనం గొర్రెని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు మీట్ కోసం. కానీ మన దగ్గర స్కీమ్ పెట్టినాక తెలంగాణ మీట్ పెరిగిపోయింది. మన వాళ్ళు మన గొర్రెల సంపద పెరిగి మన వాళ్ళు మన మీట్ పెరిగింది ఎక్కువ. ఈ విషయాన్ని ఆయనకు తెలియదు. తెలిసినా మాట్లాడాడు. రెచ్చగొట్టాలి కదా, చెప్పులు కుట్టుకోవాలి అంటే ఇప్పుడు తక్కువ చేస్తున్నావా? సరే, అవన్నీ పక్కన పెట్టు. గత ప్రభుత్వము వాళ్ళకి ఇష్టం లేదంటే గత ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎన్ని గురుకులాలు ఉన్నాయి, తెలంగాణ వచ్చినాక ఎన్ని గురుకులాలు అయినాయి, గురుకులాల సంఖ్య ఎట్లా పెరిగింది, ఏ రకంగా నాణ్యమైనటువంటి విద్యను అందించారు? ఎప్పుడన్నా గిట్లాంటివి మీ హయాంలో ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు చేసేంత చిల్లరగా ఎప్పుడన్నా చేసిరా గురుకులాలలో? చదువు చక్కగా ఉండదు, పాములు గారు చచ్చిపోతారు, ఎట్లా పడితే అట్లా ఈ రకంగా మొత్తం నిర్లక్ష్యానికి గురి చేసి మన అన్నావు కదా, గురుకులాలు తల్లిదండ్రులకు పిల్లలని దూరం చేస్తున్నాయి అని చెప్పేసి కుట్ర చేసింది. దాంట్లోని బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు 100 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కట్టి మరి తెలంగాణ మొత్తానికి ఆ 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలోనే మరి చదువులు చెప్పిస్తాడా? మరి చూడాలి. ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి విధంగా చూడండి. ఈ వింటే నిజంగానే నిజం అనుకోవాలి జనాలు. ఏం చెప్పారు? బర్రెలు గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పారు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తామని చెప్పలేదు. ఈ రకంగా అబద్ధాలు మాట్లాడాడు. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. అసలు ఆ 59,000 ఉద్యోగాలల్లా మీరిచ్చిన ఉద్యోగాలు ఎన్ని? నియామక పత్రాలు ఇయ్యంగానే మీరు పోతుందా? పెళ్ళి ఓడో చేసుకుంటాడు, పిల్లల్ని ఓడో కంటాడు, ఆడు ఊచే టైంకి నువ్వు ఎట్లా ఉంటుంది? చిల్లరగా అనిపిస్తలేదు. అసలు ఎక్కడి కథ, ఏం కథ? ఇప్పుడు నువ్వు వచ్చి ఆ నియామక పత్రాలు ఇవ్వగానే అవన్నీ నీ ఖాతాలు పడిపోతాయా? మళ్ళీ దానికి మళ్ళీ గప్పాలు కొట్టుకోవడం, నీ పేపర్లలో యాడ్లు ఇచ్చుకోవడం, ఇంత దుర్మార్గం ఇది. అబద్ధాలు చెప్పడం కాదు, పచ్చి అబద్ధాలు. ఒక నాయకుడు ఇప్పుడు బేసిక్గా ప్రతి రాజకీయ నాయకుడు అబద్ధాలు ఆడతాడు, అదే అలా సహజం వాళ్ళకు ఉండేది. కానీ ఆ అబద్ధాలు ఆడేటోరే రాజకీయ నాయకుడు అయిన అనుకో, ఇక రేవంత్ రెడ్డి లెక్క ఉంటాడు. చాలా డేంజర్ ఇది. పొద్దుగాలు వేస్తే అబద్ధం, మళ్ళీ దాన్ని ఆ అబద్ధాన్ని కప్పించుకోవడం ఇంకో అబద్ధం. ఇట్లా అబద్ధాల మీద నడుస్తూ ఉంది. అందుకే ఇక్కడ తగలబడ్డది రాష్ట్రం. పెడుతున్నారు వీళ్ళు, తగలబడలే. అది మంచిగా ఉంది రాష్ట్రం, చాలా అద్భుతంగా ఉండే, ఇప్పటికి కూడా ఉన్నది. కానీ దీన్ని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ గల్లపెట్టెలు నింపుకోవడం కోసం వాడుతున్నారు. గిన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా. మా ప్రభుత్వం, మా మంత్రివర్గం, మీరు ఇప్పుడు అంటున్నారు కదా 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి, ఒక్క నిరుద్యోగంతో అనిపించండి ప్లీజ్. మీకు ఒక్క నిరుద్యోగతోటి రేవంత్ రెడ్డే 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కష్టార్జితము, రేవంత్ రెడ్డి ఖాళీలు గుర్తించి, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు వేసి, రేవంత్ రెడ్డి పరీక్షలు పెట్టి, రేవంత్ రెడ్డి దాని పరీక్షలు దిద్ది, వాటికి రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు అందజేసిండు ఈ సంవత్సరంన్నర కాలంలో అని చెప్పేసి ఒక్కరితో అనిపించండి. మీరు ఇచ్చినవి పట్టుమని 6,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు. ఏది ఈయన వచ్చిన నోటిఫికేషన్ కథా కార్యక్రమం అంతా. ఇప్పుడు ఆ గ్రూప్ 1 కూడా కోట్ల వాడే. కోట్లు ఎట్లా పడ్డది? మీరు చేసిన నువ్వు తెచ్చినటువంటి జీవో 59 ఎందుకు తెచ్చినావో ఎవరికి అర్థం కాదు. ఆ జీవో వల్ల ఎవరికి లాభం అవుతుందో అర్థం కాదు. తెలంగాణలోకి వస్తాయా ఉద్యోగాలు, ఆంధ్రలోకి వస్తాయా అర్థం కాదు. అందుకని అది పోయి కోట్ల పడ్డది. ఇప్పుడు ఆ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్పీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్పీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపో. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఆ అనుభూతి ఆనందం మా కళ్ళలో కూడా కనపడుతున్నది, మామూలుగా కనపడతలేదు. ఆ అనుభూతి ఆనందము
మీరు రోజు మాట్లాడాలి సార్ ఇట్లాంటి మాటలు. రోజు మాట్లాడితేనే మాకు కొంత మాట్లాడడానికి కూడా మాకు కూడా ఆనందం కళ్ళల్లో పొంగుతుంది, కొంత మేము కూడా ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ఇట్లా మీరు సైలెంట్గా ఉండొద్దు, రోజు ఏదో ఒక సభ పెట్టి మాట్లాడండి. ఇంకా అందుకే నువ్వు కూడా వచ్చినావా? ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores. మనదెంత సార్ అల్లా కమిషన్? 200 crores, 200 కోట్ల రూపాయలతో. మన పర్సెంటేజ్ ఎంత సార్? కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా. మన పర్సెంటేజ్ సార్, పర్సెంటేజ్ ప్రపంచంలో ఉన్న ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతాం. అబ్బా మీరు ఇన్ని చెప్పారు కదా సార్, మీరు చెప్పిన గతంలో ఒక ముచ్చట ఉన్నది, ఇంకా దొరకతలే దేలాడుతున్నా. మీరు గతంలో ఒక అద్భుతాలు చెప్పారు, రెండు ముక్కలు చెప్పారు. మామూలుగా దాచిపెట్టుకోరి ఇది మర్చి ఇంట్లో పెట్టుకోరి నేను రాగానే అది చేస్తాను ఏదో చెప్పారు, దేలాడుతున్నా. అది కూడా చూపిస్తాను మీకు. అసలు మామూలుగా ఉండదు సార్ మీ హామీలు కానీ మీరు కానీ మీరు చాలా అద్భుతంగా చెప్తుంటారు. రైట్ దొరికింది. మీ భాగవతం ఈజీ దొరుకుతుంది సార్ ఇట్లాంటివన్నీ. ఇగో ఒకసారి ఇది చూడండి సార్ దయచేసి. మీరు అప్పట్లో చెప్పారు కదా, మీరు అప్పట్లో చెప్పినటువంటిదే ఇంకో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది ఒకసారి చూడండి సార్. మీరేనా ఇది కూడా? మీరు 200 కోట్లు ఖర్చు పెడతారు, 400 కోట్లు ఖర్చు పెడతారు, కానీ మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మీ ఇంటికి తీసుకొని ఏడ ఉన్నాయి సార్ ఈ కార్డులు? ఏడ ఉన్నాయి ఇప్పుడు ఈ కార్డులలో ఉన్నటువంటిది? ఎంతమందికి అమలు చేసిరు సార్? ఈ అబద్ధాలు చెప్పింది ఈ మనిషి ఆ మనిషి ఒకటే గారు, ఈయన ఆయన ఒకటే కదా? ప్రజలారా మీరు ఒకసారి ఈయన ఆయన ఒకటే కదా? అందుకే ఇగో ఈయన ఆయన రెండు ఒకటే ఫేసా కాదా? మళ్ళీ ఇది ఏమైనా ఏఐ అంటారా? ఇదే మన హెచ్సియూలో జింకలను సృష్టించినట్టు మళ్ళీ ఇది ఏమైనా ఏఐ అంటారా? ఈయన ఆయన ఒకటే కదా? కార్డు పెట్టుకోర్రి, ఇంట్లో పెట్టెలు పెట్టుకోర్రి, దాచి పెట్టుకోర్రి, మేము వచ్చినాక 3 నెలలనే మొత్తం అన్నీ చేసేస్తాం, ఇది పట్టుకొని రావాలి, ఏడుకోవాలి పట్టుకొని. భలే ఉంటాయి మీ కాంగ్రెస్ వాళ్ళవి, భలే విచిత్రంగా ఉంటాయి అసలు మాటలు. ఇది పట్టుకొని రారి వెంటనే అయిపోతుంది. అప్పట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే, మీకు 2 లక్షల పైన రుణం ఉంటే మీరు పోయి ఆ పైన ఉన్నది కట్టేసేరి, ఆ 2 లక్షలు నేను చేసేస్తా అంటాడు. నువ్వు అది కట్టే కాదు, కట్టినా అని చెప్పి ఎవరికి చెప్పాలి? పోయి బ్యాంకునికి చెప్పాలనా, అధికారికి చెప్పాలనా, ఎవరికి చెప్పాలి? ఉండదు. అది కట్టినా అని చెప్పి వెంటనే నేను 2 లక్షలు చేస్తా అంటారు ప్రజలు. పాప అమాయకులు. 2,50,000 ఉందనుకో సపోజ్ ఆయనకు లోను, క్రాప్ లోను, ఆడను అప్పో చేసి బదులో సదులో చేసి ఆ 50,000 తెచ్చి కట్టిరు. కట్టినాక 2 లక్షలే ఉన్నాయి సార్ మాఫీ చేయడానికి బ్యాంకు అడిగితే బ్యాంకు సపోర్ట్ చేయడు, ఈ అధికారి దగ్గరికి వస్తే అధికారి సపోర్ట్ చేయడు, ఎవడు సపోర్ట్ చేయడు. చివరికి 50,000 అప్పు తెచ్చి ఇది ఇబ్బంది, అది తీరక అది ఇబ్బంది. ఇప్పుడు 2 మళ్ళీ తంటాలు. ఈ రకంగా అంటే అబద్ధాలు చెప్పుట్లా వీళ్ళు మించిన వాళ్ళు లేరు. ఇక వీళ్ళు మించిన వాళ్ళు లేరు, రారు కూడా. అంత పకడ్బందీగా అంత అబద్ధాలు చెప్పేటువంటి బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్. ఈ దొంగల బ్యాచ్ని నమ్ముకొని తెలంగాణ సమాజం ఇలా మొత్తానికి ఆగమైపోయింది. ఎంత అద్భుతంగా చెప్పిండు మాటలు. ఈ కార్డు దాచిపెట్టుకోర్రి, మేము రాగానే చేస్తాం, ఇది తీసుకొస్తే సరిపోయి అయిపోతుంది అని చెప్పారు. 3 నెలలు కాదు, దగ్గర 20 నెలలు అయిపోయింది. 20 నెలలు అవుతున్నది. ఎక్కడవా? ఈ రకంగా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి, ఇలా అన్నీ దొంగ ముచ్చట్లే, ఒకటి చక్కగా ఉండదు.